హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. మనం ములక్కాయలు తెచ్చుకుంటే 4 రోజులకే వడబడిపోయినట్టు అవుతాయి. ఈ సమ్మర్‌కి ఫ్రిడ్జ్‌లో పెట్టినా ఎండిపోయినట్టు అవుతున్నాయి. ఎండిపోయిన ములక్కాయలు కూడా వేస్ట్ అవ్వకుండా చారు పెట్టుకుంటే హెల్తీగా ఉంటాము. ఎముకలకు గట్టితనం, హార్ట్‌కి మంచిది. ములక్కాయ వల్ల ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసు కదండి. చాలా హెల్తీ అండి ములక్కాయ. ములక్కాయతో ఎండిపోయిన ములక్కాయలు కూడా ఈరోజు చారు పెట్టుకుందాము. దీనికి ఇగో వడబడిపోయిన ములక్కాయ ఒకటి ఉంటే నేను చారు పెట్టుకుంటున్నాను. అది కూడా ములక్కాయ పచ్చి మామిడికాయతోనండి. ఈ సీజన్లో పచ్చి మామిడికాయ తురిమి పెట్టుకుంటే ఆ పేస్ట్ ఎప్పుడైనా సంవత్సరంలో ఎప్పుడైనా కూడా చారు పెట్టుకోవచ్చు. చూడండి ములక్కాయలు దూదులల్లి ఎండిపోయినట్టు అయిపోయినాయి, మెత్తగా దూదిలాగుండే. ఆ గ్రేవీ అంతా కూడా ఎండిపోయినట్టు ఉంది కదా. ఇప్పుడు వీటిని ఎండిపోయిన ములక్కాయలతో చారు పెట్టుకుందాం. దీనికి చిన్న కొబ్బరి ముక్క, స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ఉల్లిపాయ, 3 టమాటాలు తీసుకుందాం. 3 స్పూన్లు కందిపప్పు కడిగి పెట్టుకున్నాము. ఆ 3 టమాటాలు 4 ఘాట్లు పెట్టుకుని ములక్కాయలు ముక్కలు కోసుకుందాము. ఎండిపోయిన ములక్కాయలు ఇవి ధనియాలు, జీలకర్ర, కొబ్బరి మిక్సీ వేసుకుని ఆ పొడి చారు కాగేటప్పుడు వేసుకుందాము. ఈ కడిగి పెట్టుకున్నాం కదా, 5 విజిల్స్ వచ్చినాక ఇజిలు పోయినాక వీటిని ఇప్పుడు జాలి గిన్నెలో వేసుకుని బాగా పిండుకోవాలి. మీరు గిన్నెలో వేసుకునైనా బాగా గట్టిగా పిండి ఈ జాలి గరిట్లో వడపోసుకోండి. అట్లా చితిపితే బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు గరిటితో చితిపితే పిప్పి చూడండి బాగా పిండుకున్నాం కదా. ఈ ఎండిపోయిన ములక్కాయలు గ్రేవీ అంతా కూడా జ్యూస్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని చిన్న మిస్టిక్ అండి ఆ పొడి గమాలను వేసాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ 1/2 స్పూన్ మెంతులు వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగినాక దానిలో 1 స్పూన్ మామిడికాయ పేస్ట్ వేసుకుందాం. నేనైతే పోయిన సంవత్సరం పేస్ట్ ఉంటే వేస్తున్నాను. 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే మనం టమాటాలు వేసుకున్నాం కదా. ఉప్పు కారం సూజి వేసుకోండి. దీనిలో ఒక సాంబార్ కారం 1/2 స్పూన్ వేస్తున్నా. 4 పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని చారుల్లో ఇట్టా సాంబార్ కారం వేసుకుంటే చారు చాలా బాగుంటాయి. పప్పుచారు సాంబార్ కంటే కూడా ఈ ఎండిపోయిన ములక్కాయతో చారు పెట్టుకుంటే ఆ గ్రేవీ అంతా దిగి చారు అయితే చాలా కమ్మగా ఉంటాయి. మీరు కావాలంటే 1 స్పూన్ బెల్లం కూడా వేసుకోవచ్చు. మా ఫుల్ వీడియో ఉందండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ పోపు పెట్టుకుందాము. ఈ పోపులో కొంచెం ఇంగ వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఏనండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండారనుకోండి, ములక్కాయ నవలలేని వాళ్ళకి కూడా ఇట్ట ములక్కాయ ఉడకబెట్టి చారు పెడితే కమ్మగా ఒక ముద్ద ఎక్కువే తింటారు. చాలా చాలా ఎండిపోయిన ములక్కాయలు కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా చారు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.